సో ఈ వీడియోలో మనము ఆర్టికాన్ రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి ఆర్టికాన్ రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ మనకు ఎలా ఉంటుంది అండ్ అవన్నీ విషయాలు తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి హీరింగ్ ఎయిడ్స్. సో ఇవి వచ్చేసి రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్. మనకి వచ్చేసి మనకు వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. ఇది రెడ్ కలర్ రిసీవర్ ఉంది కాబట్టి ఇది రైట్ ఇయర్ అండ్ బ్లూ కలర్ రిసీవర్ ఉంటుంది లెఫ్ట్ ఇయర్. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేస్ అనేది ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ కేస్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ పవర్ బ్యాంక్ అనమాట. సో మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ ఏంటి అంటే ఈ పవర్ బ్యాంక్కి సంబంధించిన ఇండికేషన్. 3 టైమ్స్ మనకు 3 డాట్స్ ఫుల్ ఉన్నాయి గ్రీన్ కలర్లో అంటే ఏంటి అంటే మనము 3 టైమ్స్ ఈ హీరింగ్ ఎయిడ్స్ను ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అని ఇండికేషన్. సో మనము రెడ్ ఫర్ రైట్ అనుకున్నాం కదా, ఇక్కడ కూడా రెడ్ సింబల్ ఉంటుంది. అంటే దీంట్లో ప్లేస్ చేయాలి, ఇక్కడ వచ్చేసి ఈ స్లాట్లో ప్లేస్ చేయవలసి ఉంటుంది. సో ఈ రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ వచ్చేసి మనకు 48 ఛానల్స్ నుంచి మొదలు ఉన్నాయి. ఈవెన్ ద ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ 46,000 నుంచి మనకు మొదలున్నాయి. అప్ టు 1.5-2 lakhs వరకు కూడా ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేది కాస్టింగ్ అయితే ఉంది. అండ్ ఈ పవర్ బ్యాంక్ ఛార్జర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 days మనం ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాము అంటే మనం ఎవ్రీ టైం ఈ కేబుల్ అడాప్టర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది మనం పాకెట్లో వేసుకోవచ్చు, ఎలా అయినా క్యారీ చేయొచ్చు. సో దట్ మనకు 3 days పవర్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడైతే వాడట్లేదో అప్పుడు మనం దీంట్లో పెట్టేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అవుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ మనకు సింబల్స్ కూడా కనిపిస్తాయి. ఇక గ్రీన్ కలర్ మనకు లైట్ ఉంది అంటే కంప్లీట్గా ఫుల్లీ ఛార్జ్ ఉన్నట్టు. లేదు మనకు ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ లైట్ ఉంది అంటే అది లో బ్యాటరీ ఇండికేషన్ లాగా చూపిస్తుంది. అండ్ లో బ్యాటరీ ఇండికేషన్కి మీకు చెవిలో కంటిన్యూస్గా బీప్ సౌండ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది అది లో బ్యాటరీ ఉంది అని చెప్పేసి. అప్పుడు మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. ఇలా